క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి. మరి మనకి విశ్రాంతి అంటే మనం ఎప్పుడు అనుకుంటామండి? విశ్రాంతి ఎప్పుడు వస్తుందని అనుకుంటాం? దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం మనము కూడా మన కార్యమును ముగించి ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించాలి అని దేవుడు కోరుకున్నాడు. ఆయన యొక్క విశ్రాంతిలో మనం ఎప్పుడు ప్రవేశిస్తాం? మనం చేయాల్సిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ చేసిన తర్వాతే, అంటే దేవునికి నచ్చిన విధంగా మనం బ్రతికితేనే కదండి ఆయన విశ్రాంతిని మనకు ప్రసాదిస్తాడు. అంతే తప్ప మనకి నచ్చినట్లుగా మనం సాధకం చేయకుండా, దేవుడు చెప్పిన మాటలు లక్ష్య పెట్టకుండా, తండ్రి అయిన దేవుని బాధపెడుతూ, భూమి మీద మనకు వాక్యాన్ని నేర్పిన వారిని బాధపెడుతూ, మనకి నచ్చిన దేవుని పనులు చేసుకుంటూ, మనకి నచ్చిన విధముగా మనం శరీరాన్ని నడిపించుకుంటూ, మన ఆత్మను నడిపించుకుంటూ ఉంటే మనం విశ్రాంతిలో ప్రవేశించగలమా? ఇక్కడ ఫిలోమోను గారు ఆల్రెడీ పౌలు గారికి పరిచయం చేసిన వారిగా ఉన్నారు, జత పని వారిగా ఉన్నారు. అలాంటి ఫిలోమోను గారికి ఆల్రెడీ విశ్వాసిగా మనలాగా ఉన్న ఆయనకి